మాతృదేవోభవ. ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణము నీవు చిక్కుటకును. జగన్మాత, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణమే నీవు చిక్కుటకును. ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 251వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం క్రిందటి భాగంలో పరమ చమత్కార భరితంగా చెప్పుకున్నాం. అనేక విషయాలు, సమస్యలు, అవధానాలు, అనేక రకాల విషయాలు. ఇప్పుడు ఈ ప్రార్థనతో కాస్త మళ్ళీ గంభీరమైన వాతావరణంలోకి వస్తున్నాం. ఎప్పుడూ జీవితం నవరస భరితంగా ఉంటుంది. ఒక్కసారి హాస్యరసం అలా చిందితే ఇంకోసారి రౌద్రరసం చిమ్ముతుంది. ఒకసారి వీరరసం మనకు తెలియకుండా భావావేశంతో కమ్మేస్తే ఇంకోసారి శృంగార రసం ఉబుకుంటూ వస్తుంది. రానివ్వాలి. షడ్రసోపేతమైన ఆహారం తిన్నట్టే నవరసభరితమైన జీవితాన్ని గడపాలి. ఎప్పుడూ ఒకేలా గడవాలి అనుకోకూడదు. బీభత్సాన్ని, రౌద్రాన్ని, కరుణని, శృంగారాన్ని, వీరరసాన్ని, కరుణ అన్నిటిని కూడా సమానంగా ఆస్వాదించగలగాలి. అంతా జగత్తు అశాశ్వతం, ఇది మిథ్య అని ఒక భావన ఉంటే ఎన్ని రకాల పరిణామాలైనా ఎదుర్కోవచ్చు. చిరునవ్వుతో పక్కనెట్టేయచ్చు. కృష్ణ పరమాత్మలాగే 18 లక్షల మంది సైనికులు, కొన్ని లక్షల గుర్రాలు, కొన్ని లక్షల ఏనుగులు ఘీంకరిస్తూ ఉంటే, హేషలు చేస్తూ ఉంటే, బొబ్బలు పెడుతూ ఉంటే మధ్యలో చెప్పాడు ఈ భగవద్గీత. ఈయన భగవద్గీత ఇక్కడ బోధిస్తూ ఉంటే సైనికులంటే ఏమైనా పోనీ దూరంగా ఉండి ఊరుకున్నారా? వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటే కనీసం ఈ భగవద్గీత బోధించడానికి 2-2.5 గంటలు పడుతుంది. యుద్ధం ప్రారంభమయ్యే మొదటి రోజు కాబట్టి ఆ మాత్రం సమయం దొరుకుతుంది. ఎప్పుడు మనం 10 రోజులు ఉత్సవాలు తలపెట్టామనుకోండి, మొదటి రోజు కొంచెం ప్రారంభ సభ కొద్దిగా ఆలస్యం అవుతుంది. పెద్దవాళ్ళందరూ రావాలి, జెండాలు ఆవిష్కరించాలి, ఏవో దీపాలు పెట్టాలి, చాలా ఉంటుంది హడావిడి. ఇంక అక్కడి నుంచి వరుసగా నడుస్తుంది. అలా మొదటి రోజు ఒక 2-2.5 గంటలు దొరికింది. అది చాలు. భగవద్గీత వేగంగా ధారణ చేసి అప్పగించే వాళ్ళని మీరు గమనించండి. 2.5-3 గంటలు మించి పట్టదు. 3 గంటల్లో అప్పగించవచ్చు. 3-3.5 మహా అయితే. మనకే ఎలా పడితే శ్రీకృష్ణుడికి మాతృభాష, అర్జునుడికి మాతృభాష. అందుకని ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పన లేదు. వ్యాసుడు కానీ మరొకరు కానీ కల్పించింది లేదు. యథార్థంగా ఉన్న భగవద్గీతనే 701 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. వీలేనండి. అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఏదో అందులో అది పెంచారు, ఇది పెంచారు, ఇవన్నీ అబద్ధాలు, మొత్తం అంతా అబద్ధం అని చెప్పడానికి ఈ మాటలని. అందుకని పూర్తిగా సాధ్యం ఇది. అలాగా ఆ 2.5 గంటల పాటు వాళ్ళెవరో అక్కడ సైనికులు ఉంటే, ఏనుగులు ఘేంకరిస్తుంటే, గుర్రాలు హేషాధ్వని చేస్తూ ఉంటే ఎలా చెబుతారండి? ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని చెప్పగలిగాడు అంటే, 8 సంవత్సరాల్లోనైనా యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక మొదలైన 8 యాదవ వంశాల మధ్యనైనా, శత్రుమిత్రుల మధ్యనైనా అలా మెలగగలిగాడు ఆయన ప్రశాంతంగా. విపరీతమైన ఒత్తిళ్ల మధ్యలో పద్మంలా ప్రకాశించాడు స్వామి. అందువల్ల చెప్పగలిగాడు. మనం దాని నుంచి అది నేర్చుకోవాలి. అంతేకాని ఆయనకి పాదాల దగ్గర పువ్వు పెట్టేస్తే మనకు ప్రశాంతత వచ్చేది. ఆయన ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, కనీసం ఏం చెయ్యాలి, ఇదంతా చేయడం కోసమే ఆయన గ్రంథం రచించాడు. పువ్వు పెట్టేస్తే ఇచ్చేవాడైతే పువ్వు పెట్టమని మొదటి అధ్యాయంలో చెప్పేవాడు, ఊరుకునేవాడు. అర్జున, నా కాళ్ళ దగ్గర పువ్వు పెట్టే నీకు భగవద్గీత మొత్తం అంతా వస్తుందని చెప్పేవాడు. ఎందుకు కష్టపడి చెప్పడం ఎందుకు? ఇది అర్థం చేసుకుంటే ఈ గంభీర వాతావరణం అర్థమవుతుంది. ఆ గంభీర వాతావరణంలో ఒక్కోసారి భగవంతుడి గురించి మనం తీవ్రమైన తపన పడుతున్నప్పుడు అనిపిస్తుంది, ఒక క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణము నీవు చిక్కుటకును. భగవంతు ఆత్మజ్ఞానం పొందడానికి, భగవత్ సాక్షాత్కారం కావడానికి ఎంత సమయం పడుతుంది అని జనక మహారాజు యాజ్ఞవల్క్యుడిని అడిగాట. అష్టావక్రుడితో సంవాదంలో కూడా వస్తుంది ఈ మాట. యాజ్ఞవల్క్యుడిని అడిగాట గురువుగారు. ఆయనకి జనకుడికి యాజ్ఞవల్క్యుడు గురువుగారు. ఆయన అడిగితే ఆయన వెంటనే గుర్రం తెప్పించమన్నాడు. వాస్తవంగా చెప్పేవారు జవాబులు. గుర్రం తెప్పించమన్నాడు.
తెప్పించాడు. జనకరాజుని ఎక్కువ దాని మీద ఎక్కన్నాడు. ఒక వీరుళ్ళ వచ్చి ఎక్కమన్నాడు. మామూలుగా ఏదో విహారం కోసం, ఒక యుద్ధానికి సిద్ధపడరా, ఆయుధాలతో రా ఎక్కువ అన్నాడు. కిరీటం పెట్టుకున్నాడు, కవచం ధరించాడు, ఆయుధాలు తీసుకున్నాడు, వచ్చాడు. ఎక్కాక గుర్రం ఎక్కేటప్పుడు జీను అని ఉంటుందిగా, ఆ జీనుకి యువతల అడుగు వేస్తారు, ఎడమ పాదం పెడతారు. సరిగ్గా ఈ కుడికాలు తీసి పైన పెడతారు కదా, లేకపోతే గుర్రం వెళ్ళమేలాగా. స్కూటర్ ఎక్కాం మనం, బండి ఎక్కాం, ముందు ఈ నేల మీద ఒక కాలు ఉంటుంది, ఈ రెండో కాలు దాని మీద పెట్టమా, పెట్టకుండా బండి ఎలా పెడుతుంది? ఇది అర్థమేది, అది అర్థమవుతుంది. ఈ ఎడమ కాలు ఇలా పెట్టి కుడికాయలు ఇలా పెడుతుండే యాజ్ఞం ఆపు అన్నట్టు, అదేమిటి అన్నట్టు, ఆపు అన్నట్టు కుడికాయలు పెట్టిన వాళ్ళ విలవెల్లి ఆడుతున్నాడు అంత జనక మహారాజు. పెట్టకుండా ఎలా ఉంటాడు, ఎక్కిసాడు, అప్పటికే ఎడంకాయలు పెట్టాడు జీన్లో, కుడికాయలు లేపాడు, ఆపు పెట్టడానికి వీల్లేదు అన్నట్టు అని చెప్తే ఏమిటన్నట్టు. ఇప్పుడు ఆ కుడికాయలు పెట్టడానికి ఎంతసేపు పడుతుంది అన్నట్టు, వెంటనే అన్నట్టు. ఆత్మజ్ఞానం కూడా అంతే, దైవ సాక్షాత్కారం కూడా అంతే అన్నట్టు. ఇప్పుడు పెట్టమన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యువతరం ప్రధానంగా బండి దగ్గర నిలబడ్డాం, కిక్కు కొట్టాం, ఎడంకాల నేల మీద ఉంది, బండి స్టార్ట్ చేసాం, మొదలుపెట్టాం, బండి నడిపించడానికి ప్రారంభించాం. ఈ కుడికాయలు దాని మీద ఎంతసేపు పెడతారు? వెంటనే పెట్టాలి, లేదా బండి వెళ్ళిపోతుంది. అంతే పడుతుంది భగవత్ సాక్షాత్కారానికి. సరైన ప్రయత్నం చేయకపోతే, అంత దీక్ష లేకపోతే, అంత తాపత్రయం లేకపోతే కొన్ని యుగాలు పట్టచ్చు, కొన్ని జన్మలు పట్టచ్చు. అదే పద్యం తాత్పర్యం. ఒక క్షణము చాలు ఊపిరి సరిగ్గా ప్రాణం పోవడం కూడా చూడండి, ఒక క్షణంలో పోతుంది. ఏమిటో మనతో మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది, ఉన్నారు అలాగా. పొద్దున్న లేచేట టిఫిన్ చేసేట పేపర్ చదువుతున్నట్టు ఇలా వాలిపోయేట. ఏమిటండి అది, పేపర్ చదివేవాడు వాలిపోవడం ఏంటండి? ఈలో పైన ఏదో నొప్పి వచ్చినట్టుగా కూడా మనకేం ఆధారం లేదు. ఒక క్షణము చాలు ఊపిరి ఆగుటకైనా, ఒక క్షణము నీవు చిక్కనైనా. మోటార్ సైకిల్ మీద యువతల కాలు పెట్టాక అవతల కాలు పెట్టడానికి ఎంతసేపు? అసలు యువతల కాలు పెట్టి బండి స్టార్ట్ చేసామంటే అవతల కాలు పెడదామనే కదా. ఇంకా మీకు మోటార్ సైకిల్ అయితే కొంచెం ఆపచ్చు, బ్రేకులు. గుర్రం ఆగదు. గుర్రం కళ్ళెం పట్టుకుని జీనులో మొదటి ఈ ఎడం వైపున కాలు పెట్టాక కుడివైపు కాలు పెట్టకపోతే గుర్రం పరిగెట్టేసి కింద పడి కాళ్ళు విరిగిపోతాయి. అందుకే ఆ గుర్రం ఉదాహరణ సరైంది, అర్థం కావడం కోసం మోటార్ సైకిల్ చెప్పాను నేను. అంతే చాలు. అంచేతనే అంటున్నా నేను అమ్మవారితో, ఒక క్షణముగా కూడా ఊపిరి రాకూడదు. కానీ ఒక క్షణం చాలు ఊపిరి ఆగడానికి. కానీ ఊపిరి ఆగట్లేదమ్మా, పోతూనే ఉంది జీవితం అలాగా. ఒక క్షణము నీవు చిక్కలేదు, ఇందులో ఒక్క క్షణం కూడా నాకు దక్కలేదు తల్లి. ఇలా అంటే లోపల ఆవేదన ఏమిటంటే, ఇలా ఎన్ని క్షణాలు, ఎన్ని జన్మలు, ఎన్ని జీవితాలు, ఎన్ని అనుబంధాలు. కడిగిన ముఖమే కడిగి, అడిగిన వారినే అడిగి, తొడిగిన బట్టలే మళ్ళీ తొడిగి. ఏమిటిది, ఎంతకాలం? ఈ ఆలోచన మనిషిలో ఎప్పుడైతే వస్తుందో జీవనం వేదం అయిపోయినట్టే. అదే వేదం. ఒక జ్వాల రగులుకుంటోంది లోపల. నేనెవరు. ఎవరి తరం కాదు దీన్ని ఆపడం. అసలు అది కొంచెం చిన్న నిప్పుగా మొదలు అవ్వాలి, కానీ అది జ్వాల అయిపోతుంది. అది జ్వాలమాలాకు లంబాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ సూక్ష్మం, దాని యందు ప్రతిష్ఠితమైన సర్వం కనుక్కునే వరకు ఆ ఆర్తి ఆగదు. అదే మనకి ఇన్ని శతకాలు, ఇన్ని పద్యాలు పుట్టిస్తుంది, ఇన్ని భగవద్గీతలు పుట్టిస్తుంది. ఇంతకాలం పాటు మీ అందరినీ భగవద్గీత వినేలా చేస్తుంది ఆ ఆర్తి. మీకు కూడా లోపల ఆర్తి ఉండబట్టే వింటారు, లేకపోతే వినరు, కట్టేస్తారు. ఎందుకు ఇప్పుడు ఈ భగవద్గీత దేనికంటారు? ఏదో గీతా జయంతి నాడు ఒక్కరోజు చదువుకుంటారు, సరిపోతుంది. అది మొక్కుబడి, తద్దిన లాంటి పని. మన మహత్తరమైన గ్రంథాలను జీవితానికి వినియోగించుకోవాలి, కానీ జయంతి నాడో వర్ధంతి నాడో చదవడం, దాని మీద 4 పువ్వులు పెట్టడం ఇది ముఖ్యమా? ఇంతవరకు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో సాత్విక రాజస తామస ఆహారాల గురించి చెప్పినటువంటి భగవంతుడు ఇప్పుడు సాత్విక రాజస తామస యజ్ఞాల గురించి చెబుతున్నాడు. రకరకాల యజ్ఞాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇంకా ఏదో మళ్ళీ కృతయుగం వచ్చేసిందేమో అనిపిస్తోంది యజ్ఞాల హడావుడి చూస్తుంటే. కానీ ఏది నిజమైన యజ్ఞం అంటే, అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టోయ యుజ్యతే యష్టవ్యమేవేతి సమాధాయ మనస్స సాత్విక యష్టవ్యమేవేతి మనస్సమాధాయ స సాత్విక సహ సాత్విక యజ్ఞ యుజ్యతి. అర్జున, సాత్వికమైన యజ్ఞం అంటే ఏమిటి అంటే, ఇక్కడ యజ్ఞం అంటే ఏదో
హోమకొండం తవ్వడం, అగ్ని ముట్టించడం, సమిధలు వేయడం ఇవన్నీ అనుకోకండి. అంతేకాదు మనం రోజు చేసేటువంటి పూజ, అది దానికి యజ్ఞం అంతా హడావిడి మనం చేస్తాంగా. ఏవో పళ్ళేలు, చెంబులు, నీళ్లు, ఆకులు, పువ్వులు, ఓ హారతి పెళ్ళం, దానికి ఏదో హారతి కర్పూరం, అగ్గిపెట్టె, ఇన్ని మళ్ళీ గాలి వచ్చి దీపం కొండెక్కకుండా దానికో ఏర్పాటు, ఇదంతా యజ్ఞ సంభారమే. ఆ పూజ అనుకోండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యజ్ఞాలు, ఆ ఉపస్తంభాలు, ఆ లోతుల్లోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు జరిగేది కాదు ఇది. ఇప్పుడు జరుగుతున్న యజ్ఞాల్లో కూడా 90% సరైనవి కావు. అంటే వాటిని ఆదర్శంగా తీసుకుందుకు వీలేదు. మనం అది వదిలే, మనకు సారాంశం కదా కావాల్సింది. ఏమిటి సరైనటువంటి పూజ యజ్ఞము అంటే, అఫలాకాంక్షిభి, ముందు ఫలాకాంక్ష ఉండకూడదు. ఫలితం కోరి నువ్వు పూజ చేస్తున్నావు అంటే ఆ ఫలితం వస్తే రావచ్చు, దాని జ్ఞానం మాత్రం కలగదు. ఆ ఫలితం కూడా వస్తుందో రాదో అనుమానం. పరోక్ష సత్ఫలం కర్మ, జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం, జ్ఞానమేవాభ్యసేత్ తస్మాత్ ఇది వేదాంత నిండిమఖ. శంకరాచార్య చెబుతారు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యజ్యతే యష్టవ్యమేవేతి మనః స సమాధాయ స సాత్వికః, మనస్సమాధాయ స సాత్వికః. అఫలాకాంక్షిభికి ముందు జీవితంలో ఈ కోరికల్ని రద్దు చేసుకోవాలి, కనీసం జయించాలి, కనీసం తగ్గించుకోవాలి. ముందు తగ్గించుకుందాం, మిగిలినవన్నీ తర్వాత. పూజ దగ్గర కూర్చోగానే ఓ డిమాండ్ నోటీసులాగా, కోరికల చట్టాలాగా అక్కడ పెట్టకూడదు. ఇప్పటికీ కార్యక్రమం తరచు చూస్తున్నామనే వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కువగా అడిగే సందేహాలు ఏమిటంటే, ఏమండి కనకధార చదివితే ఫలిస్తుందని మీరు చెప్పారు కదండి, ఫలిస్తుందండి? ఎవరో తెలిసిన ఆశ్చర్యం మీకు. 85 ఏళ్ళ ఆవిడ. ఇప్పుడు ఆవిడ కనకధార ఫలిస్తే ప్రయోజనం ఏమిటండి? డబ్బు వస్తుంది. 85 ఏళ్ళ ఆవిడ ఏం చేసుకుంటుంది మీరు ఆలోచించండి. 85 ఏళ్ల మనిషికి డబ్బు ఎందుకండి అసలు? ఇంకాస్త సమస్యలు పెంచుకోవడానికి. ఇప్పుడు ఈవిడో ఈయనో రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు. ఇప్పుడు అనుకోకుండా డబ్బులు వస్తే అది ఎవరికి ఇవ్వాలి? ఓ మనవరాలకి ఇస్తే మనవడు గొడవ పెడతాడు, కొడుక్కి ఇస్తే కూతురు గొడవ పెడుతుంది. ఇప్పుడు ఇంత వృద్ధాప్యంలో డబ్బు సమస్యలకు కాకపోతే సమస్యలను పరిష్కరిస్తుందా? ముంచుకొస్తున్న సమయంలో కూడా మనిషికి జ్ఞానకాంక్ష కలగడం లేదు అంటే ఈ ఫలాకాంక్షకు అంతు ఏదైనా ఉందా? ఈ ఆలోచన చేస్తే ఆ ఫలితాల మీద దృష్టి పోతుంది. ఎంత అంతు లేనప్పుడు దేనికి ఇది అనవసరంగా. ఇప్పుడు ఒక ఆట ఆడుతున్నామండి, గంట కాకపోతే 2 గంటలకైనా ఎవరో ఓడడమో గెలవడమో ఏదో తేలాలి. అలా ఈ రోజుల తరబడి ఆడితే ఎవడు ఆడతాడు? విసుగు కదా. అంచేత జీవితం ఒక ఆట. ఈ అంత్యాక్షరికి ఎప్పుడే సెలవు, నీవే ఓడినన్ గెలిచినన్. నేనే ఓసారి బాధగలిగి అమ్మవారితో అన్నా, ఎందుకమ్మా ఈ అంత్యాక్షరి ఎంతకాలం తల్లి? నేను పాట పాడడం, దాని చివరక్షరం పట్టుకుని ఇంకొకళ్ళు పాడడం, జీవితం అంతా అలాగే ఉందమ్మా. ఓ పని చేయడం, దాని కొనసాగింపు ఇంకో పని, దానికి ప్రతిక్రియ ఇంకొకరు, మళ్ళీ వాళ్ళకి ప్రతిక్రియ నేను. ఈ అంత్యాక్షరికి ఎన్నడే సెలవు, నీవే ఓడినన్ గెలిచినన్. ఈ జీవితంలో ఈ పని తర్వాత పని, పని తర్వాత పని, పనికి వ్యతిరేకంగా పని, పనికి ప్రతిస్పందనగా పని అనే అంత్యాక్షరికి ముగింపు లేదా తల్లి? అందుకని గెలిచినా నువ్వే, ఓడినా నువ్వే, నన్నెందుకు బాధపడుతున్నావు అని సూటిగా ప్రశ్నించాను నేను పద్యంలో. ఆ పద్యం కూడా వస్తుంది ముందు మీకు, ప్రార్థన పద్యాలు. అంటే అఫలాకాంక్షికి మనం పూజని ఫలాకాంక్ష లేకుండా చేయాలి. అసలు పూజ చేయడంలోనే చాలా ఆనందం ఉంది కదండి. ఏవో రకరకాల ఆకులు తెచ్చాం, పువ్వులు తెచ్చాం, నీళ్లు తెచ్చాం, స్వామి మీద నీళ్లు పోస్తున్నాం, కాళ్ళు కడుగుతున్నాం. ఎంత మృదువుగా ఆ పాదాలు కడుగుతుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ విశ్వాన్నంతటినీ ఒక పదార్థం చేసి, ఒక విగ్రహం చేసి అక్కడ పెట్టుకుని ఆ విగ్రహం సేవించడం ద్వారా విశ్వాన్ని మొత్తం సేవిస్తున్నాం, విశ్వనాథుణ్ణి మొత్తం సేవిస్తున్నాం అనే భావన కలుగుతుందంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఎంత అదృష్టవంతులండి నిజంగా. ఏకేశ్వరోపాసనని, ధ్యానం అని అనేవాళ్ళకి ఈ అవకాశం ఉందా, ఈ అదృష్టం ఉందా? దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన ఆనందం పొందుతున్నామే మనం. పైగా మన ఇంట్లో, గుళ్ళో అయితే మన దగ్గరికి వెళ్ళనవరు, ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేయొచ్చు కదా. దీంట్లో కోరికలు దేనికండి? అన్ని సేవలు ఎందుకోసం పెట్టారు షోడశోపచారాలు అంటే మీరు గమనించండి. ఏ ధర్మంలోనైనా ఉన్నాయా ఇవి? ఈ 16 సేవలను ఈ మురిపాల దేవతలు, ఈ 16 మగోపచారములు, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసు సముద్రములు. అమ్మా, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసు సముద్రముల్, నీ మహనీయ గర్భమున నే జనించుట కాదె చేకూరెన్.
ఇండియాలో పుట్టబట్టి, ఆంధ్రదేశంలో పుట్టబట్టి, తెలుగు తల్లి కడుపున పుట్టబట్టి నాకు ఇన్ని రకాలుగా దేవుణ్ణి ఆరాధించే అవకాశం వచ్చిందమ్మా. ఈ మనోహరమైన కవిత్వం, ఈ మనోహరమైన మనోజ్ఞమైన సంగీతం, ఇన్ని రకాల దేవతలు, ఇన్ని పండుగలు, ఇన్ని రకాల అర్చనలు, అసలు ఇన్ని రకాల మమకార బంధాలు, అక్క, మావయ్య, మేనత్త, మేనమామ, ఎన్ని బంధాలండి? భార్యాభర్తేనా? ఎన్నున్నాయి? ఇన్ని రకాల చుట్టరికాలు. మేనమామ అంటే వేరు, మావగారంటే వేరు, మేనత్త మొగుడు అంటే వేరు. ఇది అంతా మావయ్యలే, కానీ మేనమావకి అర్థం వేరు. మావయ్య గారు అంటే మేనత్త మొగుడు, ఆయనకు అర్థం వేరు. మావగారు పిల్లనిచ్చిన వారు, ఆయనకు అర్థం వేరు. ఇన్ని రకాల బంధాలు, ఈ మమకారాలు నా దేశంలో, నా మతంలో, నా ధర్మంలో, నా దాంట్లో ఉన్నాయి, కానీ ఇంకెవరికి ఉన్నాయమ్మా? ఇంత గొప్ప మతంలో, ఇన్ని చోట్ల, ఇంత గొప్ప దేశంలో పుట్టించిన నీకు 1000 జన్మలకు రుణపడి ఉంటాను అని మా అమ్మగారి మీద పద్యం చెప్పాను నేను. నీ మహనీయ గర్భములనే జనించుట కాదే చేకూరాను. ఇన్ని మమకారాలు, ఇంత వైవిధ్యం ఎక్కడుంది? మన పూజల్లో ఆ వైవిధ్యాన్ని చూడాలి మనం. అంచేత విధి దృష్ట, చెప్పిన విధి ప్రకారమే చేద్దాం. వీళ్ళు దాంట్లో మళ్ళీ తేడా వస్తే భయపడకూడదు. విధి ప్రకారం చేయకపోతే ఏదో అయిపోతుంది అనుకోవద్దు. ఆ విధి ఎందుకోసం అంటే మన మనస్సు లగ్నం కావడానికి. అంచేత అది ఒకవేళ ఏదైనా తేడా మనకు కావాలని చేయొద్దు. ఒకవేళ తేడా వచ్చిన అమ్మా ఏదో శక్తి కొద్దీ చేశాను, మంత్రహీనం క్రియాహీనం అని ఎలాగో శ్లోకం ఉండనే ఉంది. విధి దృష్టో యజ్యతే యష్టవ్యమేవా. జీవితంలో ఏదైనా ఇంతే. యజ్ఞము చెయ్యాలి, ఇది నా కర్తవ్యం. అన్నం తినాలి, ఇది నా కర్తవ్యం. ఉద్యోగం చెయ్యాలి, ఇది నా కర్తవ్యం. సంసారంలో ఆనందంగా సరసంగా ఉండాలి, ఇది నా కర్తవ్యం. పిల్లలతో మన బాధ్యతతో ఉండాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి, ఇది నా కర్తవ్యం. అన్నిటికీ ఈ కర్తవ్యం అనే దాన్ని చేరుస్తూ ఉంటే ఇంక విపరీతమైన ఆసక్తి ఉండదు, విపరీతమైన విరక్తి ఉండదు. మన పని ఏదో మనం చేస్తాం. అదే కదా భగవద్గీత మొత్తం సారాంశం. యష్టవ్యమేవేతి మనః స సమాధాయ. మనస్సును ఆ రకంగా సమాధానపరుచుకోండి, శాంతం చేసుకోండి, సిద్ధంగా ఉండండి. ఎందుకు దాంట్లో ఊరికే రెచ్చగొట్టేసుకోవడం? దాంట్లో ఏముందని? ఆ కోరికలు ఏవి లేనప్పుడు అప్రయత్నంగానే మనం పూజాది కార్యక్రమాలు, ఉద్యోగాది బాధ్యతలు ఒక కర్తవ్యంగా భావించి చేస్తున్నప్పుడు పాపాలు మిగిలి ఉండే సమస్య లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే చిత్తశుద్ధి ఏర్పడిందో, ఇక ఆ చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని మొత్తం ఖాళీ చేయడం కదా. ఖాళీ చేసిన మనస్సులో ఏ జ్ఞాపకాలు లేనప్పుడు ఏ జన్మలు మనం ఎత్తవలసిన అవసరం లేదు, ఏది మనం అనుభవించవలసిన అవసరం లేదు. యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఏ ఆత్మజ్ఞానం గనక పొంది భగవత్ సాక్షాత్కారం జరిగితే నా పునరావృత్తి, ఇందులో మళ్ళీ పునరావృత్తి అనేది ఉండదో అటువంటిదే ఆ దక్షిణామూర్తి జ్ఞానం అన్నారు. దక్షిణ అమూర్తి అంటే మృత్యువుని, దక్షిణ దిశ అంటే మృత్యు దిశ. మృత్యువుని ఎదుర్కొనే విధానం తెలిస్తే, మృత్యు ఉన్నది శరీరానికే తప్ప ఆత్మకి లేదనే విషయం తెలిస్తే అమూర్తి, ఈ మూర్తి కూడా ఉండదు. మూర్తికి మృత్యు ఉంటుంది, అమూర్తికి మృత్యు ఏమిటి? ఒక రూపం ఉన్న వస్తువు నశిస్తుంది, రూపం లేనిది నశించదు కదా. మనం రూపం లేని వాళ్ళం. రూపంలో ఉండడం వల్ల రూపమే మనం అనుకుంటున్నాం. రూపం వేరు, మనం వేరు. ఒక నటుడు నాటకంలో వేషం వేస్తాడు, ఆ రూపం లోపల వేరుగా ఉంది, పైన ఏదో రంగు వేశారు. ఆ రంగు తనదనుకుంటాడా? ఆ వేసేటప్పుడు తనదే అనుకోకపోతే నాటకం నడవదు. ఇంకా కిందికి దిగాక కూడా తాను అదే అనుకుంటే అలాగా. మా చిన్నతనంలో చూసేవాడు రామరావణ యుద్ధం ఏదో జరిగేది. రాముడేమో వేదిక వెనకాలకి వెళ్ళి చుట్ట కాల్చుకుంటున్నాడు. ఒకసారి కాల్చుకోవడం ఏమిటి? రాముడు వేసినవాడు ఎవడో రామారావు, వాడు చుట్ట కాల్చుకుంటాడు. మాకేమో రాముడు చుట్ట కాలుస్తున్నాడు, రాముడు కాల్చట్లేదు, రామారావు కాలుస్తున్నాడు. అది ఎందుకంటే అతనికి పాత్ర తెలుసు. నేను రామారావు నేను చుట్ట కాల్చుకుంటాను. రాముడు వేషంలో ఉండి కాల్చట్లేదు, వేదిక కాల్చలేదు కదా, వేషంలో ఉండి కాలుస్తున్నాడు. ఆ చుట్ట కాల్చినప్పుడు అతను రామారావు అనే భావంలో ఉన్నాడు. పైకి వెళ్ళి రావణాసురులను చంపుతున్నప్పుడు రాముడు అనే భావంలో ఉన్నాడు. అంచేది ఒక మనిషి ఇంత నాటకం ఆడడం సాధ్యమైనప్పుడు లోపల ఉన్న జీవుడు శారీరకంగా కొంత అభినయం చేసి సంసారాన్ని, ఉద్యోగాన్ని, జీవితాన్ని నడిపి పారేసి హాయిగా ఆత్మజ్ఞానంలో ఉంటే పోలా? అదే కావలసింది. అప్పుడు ఈ పాపాలు ఎందుకు ఉంటాయండి? ఎంత తేలిగ్గా పాపాలు పోతాయో దాశరథి శతకంలో రామదాసు చెబుతున్నాడు. రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు. రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై దీకొని ద్రోచు. నిక్కమిది ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తితో నుడువగనరుగాక. ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తితో నుడువగనరుగాక. విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల
విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన. రామ అనే 2 అక్షరాల్లో ఒక విశిష్టత ఉందండి, ఒక చమత్కారం ఇది. తులసీదాసు గారి చమత్కారం రామదాసు గారు కూడా చెప్పారు. రా అంటే నోరు తెరవాలి, అప్పుడు లోపల మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాడు. పైగా రా అంటున్నాం కదా, తెలుగులో రా అంటే రమ్మనమనే అర్థం కదా. అంటే ఈ చమత్కారం తెలుగులోనే బాగుంటుంది. ఎందుకంటే హిందీ భాషలో కబీర్ దాసో తులసీదాసు గారో చెప్పినా హిందీలో రా అంటే రమ్మనే అర్థం లేదు, కానీ రా అంటే నోరు తెరుచుకుంటుంది. అది ఆ మాత్రం చమత్కారమే అక్కడ చెప్పారు. కానీ రామదాసు దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే, తెలుగు భాషలో గొప్పతనం ఏమిటంటే, రా అంటే నోరు తెరుచుకోవడమే కాకుండా రా అంటే రమ్మనమని అర్థం. నువ్వు రమ్మంటున్నావు కానీ పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది తెలుగు భాష గొప్పతనం. రా అనగానే పాపాలు బయటకు వస్తున్నాయి. కలుషంబులెల్ల బయలంబడతూ వచ్చిన. మా కవాటమై దీకొని బ్రోచు. మా అనగానే పెదవులు మూసుకున్నాయి. మా అది తలుపేసినట్టు అయిపోయింది. మళ్ళీ ఈ పాపాల లోపలికి వెళ్ళే సమస్య లేదు. ఎంత చమత్కారం అండి! ఈ ఈ విశిష్టత రామనామానికే ఉంది. శివ అంటే లేదు, కృష్ణ అంటే లేదు, సాయి అంటే లేదు, దేనికి లేదు, రామనామానికే ఉంది. ఆ రకంగా కూడా పెక్కురు బక్క దైవములవే మరుగొల్చుగొల్చెదరు అట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్ష మోక్షము సంగిన నీవయీవలెన్ తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి. అది రామనామానికే ఉంది. ఆ వ్యక్తిత్వం రాముడికే ఉంది. అపారమైన కరుణ చూపించగల మహానుభావుడు రాజు ఒక్కడే. రాజైన దేవుడు రాముడు ఒక్కడే. రాజు తలుచుకుంటే ఎంత కరుణైనా చూపిస్తాడు. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. ఆయన కరుణ చూపిస్తే మనకేమిటండి ఇంకా. అంచేత దేవుళ్లలో రాజు ఎవరయ్యా అంటే రాముడే. రాజైన దేవుడు ఎవరయ్యా అంటే రాముడే. కొన్ని బ్రోచు. ఈ విషయం తెలుసును కదా. రా అంటే పాపాలు బయటకు వస్తున్నాయి. మా అనేది కవాటం మూసేయడం, వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళడం లేదు. హాయిగా మరి దీన్ని నిక్కమిది నిజమే కదా. అంటే వాస్తవంగా ఆ భావనాత్మకం పక్కనట్టండి. వాస్తవంగా కూడా రా అనగానే నోరు తెరుచుకుంటోంది, మా అనగానే నోరు మూసుకుంటోంది. నిజమే కదా, చూస్తున్నాం కదా. ధీయుతులైన తదీయ వర్ణముల్ గై కొన్ని భక్తితో నుడువగనరుగాక. ఇంతమంది తెలివితేటలున్న వాళ్ళు ఉన్నారు, ధీయుతులు బుద్ధిమంతులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, గ్రంథాలు చదివిన మేధావులు ఉన్నారు. వీళ్ళు ఆ పని చెయ్యరేమిటి? పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ హాహాహా ఈహీ ఆశమ్మ పోషమ్మ ఆత్మస్తుతి పరనింద. ఎంతకాలం ఇది? ఏమిటి కబుర్ల వల్ల కలిసి వచ్చేది? వారిని వీరు తిట్టడం, వీరిని వారు తిట్టడం. ఎంతకాలం ఇది? ఈ ఆలోచించరేమిటి? విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల. నిజంగా రామనామాన్ని భక్తితో జపించడం కనుక నేర్చుకుంటే అసలు ఆపదలనేవి మనుషులకు కలుగుతాయా? దానికి కూడా రామనామమే ప్రమాణం అనడానికండి. రామాయణం గురించి మాట్లాడేవాళ్ళు, రాముడి గురించి భక్తి ఉన్నవాళ్ళు ఒక శ్లోకం చదువుతారు చూడండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కొంతమంది సన్యాసులు యోగులు అయితే అసలు వారి ఉపన్యాసం ఈ శ్లోకం చదవకుండా ప్రారంభించరు. పూర్వం శ్రీభాష్యం అప్పలాచార్యులు గారిని మహానుభావుడు ఒక ఆయన ప్రవచనాలు చెప్పేవారు. వారు ప్రతి ప్రవచనం ముందు ఇది చదివి తీరాల్సిందే. దీంతోనే మొదలుపెట్టేవారు ఆయన. అంత గొప్పది. అది తెలుసు. అందరూ చెయ్యరేమిటి? అలా చూస్తున్నా కూడా ఆపదలను పోగొట్టేవాడు రామచంద్రమూర్తి అని తెలుస్తోంది కదా అని బాధపడుతున్నాడు రామదాసు. దీంట్లోంచి మనం గ్రహించాల్సింది, నేను యువతరం చాదస్తాల్లోకి గుడ్డి నమ్మకాల్లోకి వెళ్ళిపోకుండా ఓ మాట చెబుతున్నాను. ఈ రా అనగానే పాపాలు బయటకు వస్తాయి, మా అనగానే మూసుకుంటుంది కేవల చమత్కార భావన. గమనించండి. ఇదేదో పరమశాస్త్రమైన సత్యం అనుకుని ఇంకా ఏం చేసినా సరే రామ అంటే పోతాయనే వాదనలకు నమ్మకూడదు. దానివల్ల లోకంలో అవినీతి పెరుగుతుంది. రామనామం జపన పరాయమాల అపన పక్కనే వచ్చింది. రామనామం జపిస్తూనే ఉంటాడు, ఇతరుల సొమ్ము కొట్టేస్తూ ఉంటాడు. పైగా కొట్టేసినప్పుడల్లా ఓసారి రామ అంటాడు, పోయిందిగా అంటాడు. అలా అందుకోసం ఆ రామ. అంచేత ఎప్పుడు మనం చమత్కారంగా కవులు పండితులు చెప్పేటువంటి విషయాలని అవి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి తప్ప ఇంకా దాన్ని పెంచుకుంటూ పోకూడదు. ఎందుకంటే ఒక చిత్రమైన కథ చెబుతాను. ఒక కథలు ఒక్కోసారి పురాణాల్లో లేవు, ఇవి కల్పిత కథలు, పుక్కిటి పురాణాలు అంటారు. కానీ లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఒక చిత్రమైన కథ ఏమిటంటే, ఎవరో ఋషి తన శిష్యులకు చెబుతూ రామనామాన్ని
3 సార్లు జపిస్తే చాలు, సమస్త పాపాలు పోతాయి అన్నట్టు. 3 సార్లు ఏదో లెక్కగా చెప్పాడు 3 సార్లు. విచిత్రంగా వాళ్ళ పాపాలు పోకపోగా ఈయనకి సాయంత్రానికి కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి ఓ పుస్తకంలో చదివాను నేను ఈ కథ. కుష్ఠవ్యాధి ఈ ఋషికి. ఎందుకంటే రామనామాన్ని 3 సార్లు జపించమన్నట. తప్పుట, ఒక్కసారి జపిస్తే చాలట. అనవసరంగా 3 సార్లు జపించమని రాముడిని అవమానించాట. అందుకని ఋషికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందండి? రామావతార మహాత్మ్యం అనే పేరు మీద ఒక రాసిన ఓ పెద్ద మనిషి రాసిన వ్యాసంలో నేను చదివిన కథ ఇది. ఈ కథలు, ఇటువంటి కథలు లోకంలోకి ప్రచారం అయితే లోకం ఎలా అవుతుంది? దయచేసి పండితులు ఆలోచించండి. సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది. ఇంత సులువైన విధానాలు తీసుకెళ్ళిపోతే జనంలోకి నిజమా అది? రా అంటే పాపాలు పోయి, మా అంటే వచ్చేది బాగానే ఉందండి. ఏదో సభకి రమ్మంటారు, నేను రాను, మన్నించండి. రానులో రా ఉంది, మన్నించండిలో మా ఉంది. పోతుందా? అది ఎందుకోసం చెప్పారు, దాని పరిమితి ఎంతవరకు అని ఒక చమత్కార భావన. అది దాన్ని అంతవరకే గ్రహించి మనం పుణ్యాత్ములుగా ఉండాలి. కానీ అస్సలు రావనగానగానే పోయినట్టే, మహాపాపాలన్నీ పోయినట్టే. అంత మాత్రం చేత రాజ్యాంగం ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, న్యాయస్థానం ఎందుకు, స్వర్గ నరకాలు ఎందుకు, యమధర్మరాజు ఎందుకండి? అంచేది ఈ చిత్ర విచిత్రమైనటువంటి కథలు లోకంలోకి ప్రచారంలోకి తీసుకెళ్లేవాళ్ళు, వాటిని వింటున్న వాళ్ళు కూడా మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిత్రమైన కథలు పుట్టించారు. వారధి గడుతూ ఉంటే వానరులందరూ రాళ్లు వేశారట. ఆ వానరులందరూ రామా రామా అంటూ వేశారట. అందుకని అవన్నీ తేలేయట. రాముడికి సరదా కనిపించేది, అందరూ కష్టపడుతున్నారు, నేను కష్టపడకపోతే అలాగని ఈయన కూడా 2 రాళ్లు తీసుకెళ్ళి అందులో వేశారట. అవి మునిగేయట. రాముడు స్వయంగా వేసిన రాళ్లు మునిగేయట. కోతులు వేసిన రాళ్లు తేలేయట. ఎందుకుట? రాముడు రామా అనలేదుట. వెరస రాముడి కంటే రామనామం గొప్పది. ఎంత విచిత్రమైన కథలండి ఇవన్నీ. అసలు రామనామం అనే దాని ఖ్యాతి రాముడిని బట్టే వచ్చింది. రాముడిని బట్టి, రామాయణాన్ని బట్టి, రాముడి చరిత్రను బట్టి దాని పేరు వచ్చింది తప్ప మనిషిని బట్టి పేరు వస్తుందా? పేరును బట్టి మనిషి జీవితం మారిపోతుందా? ఇప్పుడు అదే అజ్ఞానం నడుస్తోంది. అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. అయితే అందరూ రామ అని పేరెట్టేసుకోండి. చాలామందికి ఉంది రామ. వాళ్ళందరూ గొప్పగా ఉన్నారా? వాళ్ళందరూ మంచివాళ్లేనా? ఈ పిచ్చి నమ్మకాల్లోకి పోకూడదు. చమత్కారాన్ని చమత్కారంగా ఆనందించాలి, ఆస్వాదించాలి. అతి భక్తిగా పూజలు చేయాలి, మనస్సు పెట్టాలి. ముఖ్యంగా యష్టవ్యమేవేతి మనహస సమాధాయ సాత్విక. మనస్సు పెట్టి పూజ చేయాలి. పిచ్చి కోరికలు పెంచుకోకూడదు. కనీసం వయస్సు పెరుగుతుంటే వయస్సును బట్టైనా కొన్ని తగ్గించుకోవాలి. అందుకని ఈ పిచ్చి పిచ్చి కథల్లోకి పోకుండా రామనామం మాత్రం చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. అందులో ఉండే చమత్కారాన్ని ఆస్వాదిద్దాం. రామనామం ద్వారా రామాయణం చదువుదాం. రామాయణం చదవడం ద్వారా రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని, సీత యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఆరాధన చేద్దాం. ఆడపిల్లలందరూ సీతా మహాసాధువులుగా, మగపిల్లలందరూ శ్రీరామచంద్రమూర్తులుగా తయారవ్వాలనేదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, నవజీవన వేదం చెబుతున్న నాకు కాంక్ష. సెలవు.